నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ అనాలిసిస్. అయితే తమిళనాడు ఎన్నికలకు సంబంధించి అయితే తెలుగు నేతల ప్రభావం బాగా కనిపిస్తోంది. వాళ్ళ హడావిడి కూడా మనం చూసాం. అయితే ఈరోజు అయితే పోలింగ్ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి రోజా గురించి అయితే ఈరోజు మనం ఖచ్చితంగా మాట్లాడాలి. మరి రోజా గురించి మాట్లాడుకున్నప్పుడు తెలుగు నేతలు అన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పర్యటన గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి బీజేపీకి మద్దతుగా అయితే ఆయన ప్రచారం నిర్వహించారు. తమిళనాడులో పర్యటించారు. అయితే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో అదే ఉండి రాష్ట్రంలో కూడా అదే ఉంటే అభివృద్ధి అనేది ఈజీగా సాధించడం అవుతుంది అన్న ఉద్దేశంతో తమిళనాడు ప్రజలకు పిలుపునిచ్చారు. అభివృద్ధి అనేది ఎన్డీఏతోనే సాధ్యం అన్నట్టుగా ఓట్లయితే వెయ్యాలి అన్నట్టుగా ఆయన అభ్యర్థించడం జరిగింది. అయితే ఇక్కడ ఆయన ఏ పదవు ఆశించి కాదు, మద్దతు ఇవ్వాలి అనుకున్నారు. ఇచ్చే ఉద్దేశంతోనే అక్కడికి వెళ్ళి ప్రచారం చేశారు. మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు చేస్తే మరి వైసీపీ నుంచి కూడా ఎవరైనా చెయ్యాలి కదా అన్న ఉద్దేశమో ఏమో తెలియదు. కానీ ఇక రోజా అయితే రంగంలోకి దిగారు. డిఎంకేకి మద్దతుగా అయితే తమిళనాడులో ప్రచారం నిర్వహించారు. అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి రోజా గారి ప్రచారానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆయన ఏ పదవి ఆలోచించలా, జస్ట్ మద్దతు ఇవ్వాలనుకున్నారు. కానీ ఈవిడ అలా కాదు కదా, ఊరికే ఎందుకు చేస్తారు? ఏదైనా పదవైనా ఆశించి ఉండొచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానికి అనుసారంగా కూడా అక్కడికి వెళ్ళి ప్రచారం చేసి ఉండొచ్చు. రెండిట్లో ఏదైనా ఉండొచ్చు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటి అంటే ఆల్రెడీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆడుదాం ఆంధ్ర అంటూ ఆడేసింది, అయిపోయింది. ఇక్కడ ఆడటానికి ప్లేస్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పారు అంటే 15 ఏళ్ల పాటు నో ఛాన్స్ అన్నట్టుగా బోర్డు పెట్టేశారు. ఇక 15 ఏళ్ళు మనం ఇక్కడ ఆడలేం, ఇక్కడ ఆడటానికి ప్లేస్ లేదు అని చెప్పి మొత్తం చూసేసరికి ఆమె కళ్ళు ఎక్కడ పడ్డాయంటే తమిళనాడు మీద పడ్డాయి అన్నట్టుగా తెలుస్తోంది. అయితే తమిళనాడులో ఇక అక్కడ గట్టిగా ఉంది ఎవరు? డిఎంకే. సో అయితే డిఎంకేకి అక్కడ కాస్త ప్రచారం నిర్వహించామనుకో, ఏ అధికార ప్రతినిధి హోదానో లేకపోతే నామినేటెడ్ పోస్ట్ ఏదో ఒకటి ఇస్తారు కదా అన్న ఉద్దేశమో ఏమో. ఆల్రెడీ స్టాలిన్ గారు అదే ఆలోచనలో ఉన్నారంటూ చాలామంది చెప్తున్నారు. రాజకీయాల్లో కూడా చర్చ జరుగుతోంది. ఇంత ప్రచారం చేస్తున్న రోజాకి ఖచ్చితంగా ఏ నామినేటెడ్ పోస్టో లేక అధికార ప్రతినిధి పోస్టో ఇవ్వాలిలే అన్న ఆలోచనలు ఆయన ఉన్నారట. అయితే మొత్తానికి రోజాకైతే ఇక్కడ ఆడటానికి ప్లేస్ లేదు కాబట్టి అక్కడికి వెళ్ళిపోయారనమాట. అయితే మొత్తానికి ఈవిడ కృషి, ఈవిడి పట్టుదల, ఈవిడి మాటల చాకచక్యం అంతా కూడా ఇప్పుడు తమిళనాడులో ఉపయోగపడుతుందట. ఏ విధంగా ఇక్కడ ఆంధ్రాలో ఇక మేము తిరగలేము, ఇక్కడ మాకు నూకలు చెల్లవు అని చెప్పి డిసైడ్ అయిపోయారో ఇప్పుడు తమిళనాడులో పాగా వేయడానికి చూస్తున్నారట. మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉంటే, వైసీపీలో ఉంటే ఇక నూకలు చెల్లవా అన్న ఉద్దేశంలో ఉందో, లేకపోతే ఇక ఎలాగో వీళ్ళు ఉన్నారు కదా మనల్ని రానివ్వరు, ఇక అలా అని చెప్పి మనం ఖాళీగా ఉండలేం, లేకపోతే ఈ జబర్దస్తులు ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమాల్లో అంటే ఎంతకాలం తిరుగుతాం, మళ్ళీ మన రాజకీయాలకు దూరంగా ఉండాలంటే ఉండలేం అన్న ఉద్దేశమో ఏమో. కానీ అందుకే తమిళనాడులో అడుగుపెట్టిందని చాలామంది చెప్పుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి చూద్దాం. ఆల్రెడీ ఇప్పుడు పోలింగ్ జరుగుతోంది. ఒకవేళ కౌంటింగ్ చేసిన తర్వాత కూడా ఒకవేళ డిఎంకే వస్తే డిఎంకేకి మద్దతు ఇచ్చినందుకు మరి రోజా గారికి ఏదైనా పదవి కట్టబెడతారా, లేకపోతే టాటా బాయ్ బాయ్ సీయూ అంటారా, లేకపోతే ఏం చేస్తారా అన్నది తెలియదు. కాబట్టి అసలు రోజా ఆశయాలు ఏమిటో తెలియాలంటే మనం కూడా రిజల్ట్స్ వచ్చే వరకు ఆగాల్సిందే. అసలు ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా చూడాల్సిందే. సో ఇది ఈనాటి స్పెషల్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. మీరైతే మాత్రం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి.